అతను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ ఫెలోస్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎంత డర్టీ ఫెలోస్ గా ఉన్నారు అని అంటే అనుకున్నాను మీ చూపేంట్రా అడుగుడు. అతను వీడియో కాల్ మాట్లాడుతూ ఆ వీడియో కాల్లో అతను చూస్తున్నాం, మనం అతను ముద్దులు పెడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. తర్వాత వైకాపా పార్టీ కాదు వైకామా పార్టీ అని పెట్టుకో బాగుంటది. అనంతరం అతను ప్రైవేట్ పార్ట్స్ ని ఫ్యాంటు ఊడదీసి సిగ్గు శరము అనేటువంటిది లేకుండా అది అది మర్యాదంటే రేయ్ అసలు అతను చూడండి, అతని ముఖంలో కూడా అదో రకమైనటువంటి ఒక కామోన్మాదం. ఆ కామోన్మాదంతో అవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అనంతబాబు గారు నమస్కారం అండి. సార్, మీది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధించి మీరేమంటారు? ఆ వీడియోలో మీరు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నటువంటి వీడియో. అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. వైఎస్ఆర్సీపీకి యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అయ్యా ఏం చేస్తున్నా? ఏంటి మమ్మీ ఎవడీడు? కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఎవరో నా మార్కింగ్ చేసి లాస్ట్ 3 months నుంచి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. 3 నెలల నుంచి జరుగుతుంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు కేసు పెట్టలేదు? కంప్లైంట్ కూడా ఇచ్చాను కదా, కేసు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. కాదు, కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది ఈ వీడియోని మీకు పంపించమంటారా? ఈ వీడియో మీరు చూసుకున్నారా? ముద్దులు పెడుతుంది, ఫ్యాంటు ఓడదీసింది, మీ ప్రైవేట్ పార్ట్ చూపించింది కూడా, అది కూడా మార్ఫింగ్ అని అంటారా? అంటే అది 4 months నుంచి 6 months నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రైట్, మీరు ఇందాక 4 months అన్నారు, ఇప్పుడు 6 months నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. ఇప్పుడు 4 months అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 6 months అన్నారు. 4 months ఇందాక అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 months. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా అన్నారు. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది మీరేనా? ఏ వీడియో అండి? అంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయండి? మీ డౌట్ ఏమన్నా ఎన్ని వీడియోస్ ఉన్నాయని మీ డౌట్? లేదండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీకు ఆ వీడియో వచ్చినప్పుడు మరి మీరు అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? 2 రోజుల క్రితం మాత్రమే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజాప్రతినిధి కదా. హలో 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 కట్ చేశారు. మళ్ళీ స్విచ్ ఆఫ్. అనంతబాబు స్విచ్ ఆఫ్. బలమైన నాయకుడు ఎవరైతే కష్టపడి పని చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడికి ఉండదు. అందుకే మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డ పార్టీ, కష్టపడ్డ ప్రతి నాయకుడికి కూడా ఆయన గుర్తింపిస్తారు, కష్టాన్ని గుర్తిస్తారు. పద్ధతి వాళ్ళని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని తీసుకుంటారు. దానికి నేనే ఉదాహరణ. మాట్లాడుతున్నావు అర్థమైందా రాజా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.